విధంగా మేము సహాయపడగలమనే ఆలోచనతోనే ఉంటున్నాము. ఇప్పుడు కూడా ఈ అవేర్నెస్ క్యాంప్స్ పెట్టడమే కాదు, వ్యాక్సినేషన్ చేయడానికి కూడా మేము గ్రామ స్థాయిలో కూడా ప్రయత్నాలు చేస్తాం కూడా. గవర్నమెంటు ఎలాంటి సపోర్ట్ చేస్తుంది మాకి, ఆ విధంగా మేము ముందుకెళ్తాం. తప్పకుండా గవర్నమెంట్ నుంచి ఎలాంటి మాకు ఇన్ఫర్మేషన్ సపోర్ట్ వాళ్ళ నుంచి మాకు ఒక మాట వచ్చింది అంటే మేము ప్రజల్లోకి కాదు గ్రామ స్థాయిలోకి కూడా వెళ్ళి అవేర్నెస్ ఇచ్చిన తర్వాత వ్యాక్సినేషన్ చేయడానికి ముందుంటాం. సార్ ఏం చెప్తారు సార్, ఇప్పుడు ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ అవేర్నెస్ క్యాంప్స్ కావచ్చు, ఇలాంటి వ్యాక్సిన్స్ విషయంలో ప్రజల వైపు నుంచి ఎలా ఉండాలి? క్యాన్సర్ వస్తే చనిపోతారు అని వేరే ట్రీట్మెంట్ లేదనేవాళ్ళు. ఇప్పుడు క్యాన్సర్కు ట్రీట్మెంట్ సర్జరీ, రేడియోథెరపీ, కీమోథెరపీ అన్నీ వచ్చేసినాయి. ఇది ట్రీట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. నవ్వు స్లోగా రోజులు పెరిగే కొద్దీ రీసెర్చ్ చేసే కొద్దీ ఇప్పుడు క్యాన్సర్ను ప్రివెంట్ చేసే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు క్యాన్సర్ అనేది అంత అంత ప్రమాదంగా కాదు, దాన్ని రాకుండా చూసుకోవచ్చు అన్నారు. ముఖ్యంగా స్త్రీలలో 2 బ్రెస్ట్ క్యాన్సరు, సర్వైకల్ క్యాన్సర్ అని గర్భసంచి ద్వారంలో ఉండే క్యాన్సర్. 2 క్యాన్సర్లు ఉన్నాయన్నమాట. బ్రెస్ట్ క్యాన్సర్కు ట్రీట్మెంట్ లేకుండా, ప్రివెన్షన్ లేకుండా దీనికి